లయన్ అరిగపూడి విజయ్ కుమార్ గారి అంత్యక్రియలు మహాప్రస్థానం జూబ్లీ హిల్స్ 29 నవంబర్ 2024 మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. ఒక మహానుభావుడు నింగికెగిసినటువంటి ఒక దుర్దినంగా చెప్పుకోవచ్చు. 26 నవంబర్న వారు పరమపదించారు. ఇవాళ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎందరో పుడతారు, ఎందరో గిడతారు, కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారు. అలా చిరంజీవిగా మిగిలిపోయిన ఒక మహానుభావుడు అరిగపూడి విజయ్ కుమార్ గారు. విజయీ భవ, దిగ్విజయీ భవ అంటూ పలు సత్కారాలు అందుకున్నారు. మా బల్లెం వేణుమాధవ థియేటర్ ఆధ్వర్యంలో, మా సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలకు వారు విరాళాలు అందించారు. వారు పురస్కార ప్రదాతగా విచ్చేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా మా నుంచి గ్రహించారు. అలాంటి మహానుభావుడు బల్లెం సినిమా మీడియా డైరెక్టర్ కూడా ఎంతో ఇతోధిక సహకారం అందించి మా వేణు ఫిలిమ్స్ పెడుతున్నప్పుడు 3 లక్షల ధన సహాయాన్ని అందించారు. లాభాలు వచ్చిన తర్వాత వారికి తిరిగి అందించిన తర్వాత ఎవరూ తిరిగి ఇవ్వలేదు, నువ్వు మాత్రం తిరిగి ఇచ్చావని ఒక ప్రియ శిష్యునిగా నన్ను భావించడం జరిగింది. వారు వాళ్ళ పరమపదించడం సెప్టెంబర్ 12న మా నాన్నగారు, మరి అక్టోబర్ నవంబర్ 2 నెలల తేడాల్లోనే గురు సమానులు, గురుదేవులైనటువంటి లయన్ విజయ్ కుమార్ గారు కూడా పరమపదించడం చాలా బాధాకరం. నా జీవితంలో మరవలేని విషాదం ఈ 2024 సంవత్సరం. వారి దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ మా బల్లెం వేణుమాధవ థియేటర్, స్పర్శ యాడ్స్, సినీ యాడ్స్, వేణు ఫిలిమ్స్, కస్తూరి పబ్లికేషన్స్, బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ, తర్వాత మా వాట్సాప్ గ్రూప్ అయిన బల్లెం ఫ్రెండ్స్, బల్లెం ఫ్యాన్స్, బల్లెం సెలబ్రిటీ, సినిమా దోస్తు మరియు మిగతా మా అభిమాన బల్లెం వేణుమాధవ్ ఫ్యాన్స్ తదితర అన్ని సంస్థల తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యము, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరీ వేడుకుంటున్నాం. భగవంతుడు దగ్గరికి భగవంతుడు లాంటి మనిషి, అపరదాన కర్ణుడిగా పేరుగాంచిన అరిగపూడి లయన్ శ్రీ విజయ్ కుమార్ గారు షాద్నగర్కి మార్కెట్ యార్డ్నే దానంగా ఇచ్చినటువంటి దానశీలి, అపరదాన కర్ణుడు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండరు. ఉన్న అతి త్వరగానే దేవుడి దగ్గరికి దేవుడు పిలుచుకున్నాడు. వారి సతీమణి 5 నెలల క్రితం గతించిన విషయం తెలిసిందే. అది జీర్ణించుకోలేక కార్డియాక్ అరెస్ట్తో ఆయన మరణించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంటున్నాం. వారి దివ్య స్మృతికి, వారి పవిత్ర స్ఫూర్తికి ఎప్పుడు నీరాజనాలు పలికిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.